నమస్కారం. మనం చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిరులు కురిపించే లక్ష్మీదేవిని కొలిచే వీడికి వరలక్ష్మి వ్రతం. ముత్తైదువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేసే ఈ వ్రతం శ్రావణ మాసమున పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసమని పిలుస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవిని కొలిచే వేడికే వరలక్ష్మి వ్రతం. భక్తితో, అంతఃకరణ దృష్టితో, శ్రద్ధతో జరుపుకునే ఒకానొక పుణ్యకార్యం. సంపద, ఆరోగ్యం, సంతానం, వైభవం కలిగించే పవిత్ర వ్రతం. హిందూ సంస్కృతిలో పరమ భక్తికి పరాకాష్ఠగా ఆచరించే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనేది ఒక సాంప్రదాయం. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం ఆచరించే వ్రతాలు, పూజలు, నోములు విశేష ఫలదాయకం. నమస్తేస్తు మహాపాయే శ్రీపీఠ సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయ రూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత శ్రీ వరలక్ష్మీ మాత. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మీ మాత. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వల్లనే సంప్రాప్తిస్తాయి. లక్ష్మీ తత్వాన్ని అనునిత్యం మననం చేసుకోవాలి. వ్రతాలలో అత్యంత పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ఒకటి. పూజలు చేసిన పుణ్యస్త్రీలకు తాంబూలాలు ఇచ్చి గౌరవించడం మన సాంప్రదాయం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళి తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని రాగి కవిత కృష్ణమూర్తి నివాసంలో మహిళలంతా కలిసి శుక్రవారం రోజున ఒకే చోట చేరి పసుపు కుంకుమ వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. స్నేహబంధముగా, అపురూప బంధముగా, కులమతాలకు అతీతంగా ఒకరికొకరు పసుపు కుంకుమ గాజులు పూలు ఇచ్చిపుచ్చుకుంటూ సామూహిక వాయనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ. సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ. ముగురమ్మలకి మూల కుటుంబగ మురియుచు కలికి రావమ్మ. లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా. ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా. జడలో విరిమాలలతో, మెడలో సరిహారముతో, జడలో విరిమాలలతో,
స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ. పదముల మువ్వలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై, కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై, పాలకడలిలో ప్రభవించిన సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా, పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా, పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా. రోజే ముత్తైదువలే పట్టే నీ హారతులే, రోజే ముత్తైదువలే పట్టే నీ హారతులే, అతివలు చేసే వ్రతముల ఫలముగ సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిర్మల హాసిని కాత్యాయని రావమ్మ, మంగళ రూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిర్మల హాసిని కాత్యాయని రావమ్మ, మంగళ రూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రావమ్మ. కొలిచే నీ భక్తులకై, తలచే సుఖశాంతులకై, కొలిచే నీ భక్తులకై, తలచే సుఖశాంతులకై, కరుణను కురిసే కమలాసనమై సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. అరవిరిసిన చిరువధరములందున చిరు చిరునవ్వులు విరియంగా, పరవశమున హరిమురియుచు వెలసిన బురమున సరములు మెరయంగా, కరముల గాజులు గలగలలాడగ సిరి సిరి మూవలు గల్లనగా, పరిపరి విధముల తలచిన మనసుల సిరి దేవతని ఇల్లనగా. కన్నార కొలువై ఉండవే తల్లి సౌభాగ్యలక్ష్మి, నిండార దీవెన దీయవే తల్లి. నొసటన దిద్దిన కుంకుమలే కలిమిగ వెలిగే దీపముగా, పసుపున అద్దిన పాదములే బంధాలకు ప్రతిరూపముగా, మాంగళ్యానికి ఆనందానికి నూరేళ్లకు సరిభాగ్యముగా. కన్నార కొలువై ఉండవే తల్లి సౌభాగ్యలక్ష్మి, నిండార దీవెన దీయవే తల్లి.
లక్ష్మివై సొంపులుగా సిరి సంపదలరగ ఇంపుగా తిరుగుచు ఇల్లంతా ససివసివాడని మిసిమిని వీడని పసిడి వెలుగులతో జగమంతా సంతోషాలకు సుఖ శాంతులకు అంతేలేని కాంతివి నీవై కన్నార కొలువై ఉండవే తల్లి సౌభాగ్యలక్ష్మి నిండార దీవెనలీయవే తల్లి ఆదిశక్తివై స్తుతిని చేయగా శృతిలో నిలిచే వేద శక్తివై వ్రతము చేయగా తివలు తలచే ఆదిశక్తివై స్తుతిని చేయగా శృతిలో నిలిచే వేద శక్తివై కలశమునందున కలుముల రాణిగా కళకళలాడుతూ శ్రీలక్ష్మి గడపకు తోరణ కట్టిన గృహమే గుడిగా మురియుచు వరలక్ష్మి ఎల్లలు ఎరుగని ఆనందానికి ఎల్లవేళలా చల్లని రూపై కన్నార కొలువై ఉండవే తల్లి సౌభాగ్యలక్ష్మి నిండార దీవెనలీయవే తల్లి తుని ప్రణయవల్లివై పూల బాణమే పట్టి చరించే మరుని తల్లివై పాల వెల్లిలో పుట్టి అచ్చుతుని ప్రణయవల్లివై పూల బాణమే పట్టి చరించే మరుని తల్లివై తరుణులు నోచెడి నోముల ఫలముగ వరములను సగిడి దేవతగా కరుణను చూపుచు కలతల దీర్చుచు కలిమికి రూపం నీవనగా మాంగళ్యానికి శతమానం మను మంత్రము నీ శుభదీవెన కాగా కన్నార కొలువై ఉండవే తల్లి సౌభాగ్యలక్ష్మి నిండార దీవెనలీయవే తల్లి सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि परिपालय माम् परिपालय माम्
स्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि परिपालय माम्। मधुसूदनकामिनि गजलक्ष्मीरूपेण पालय माम्। ऐखगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि स्वरसप्तभूषितगा। శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. మన ఉస్నాబాద్ పరిసర ప్రాంత మహిళలందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని గోమాతా సేవా పరిషత్ మహిళలమంతా కలిసి మా ఇంట్లో సామూహిక పసుపు పొట్ల కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ పసుపు పొట్ల కార్యక్రమం అనేది మేము గోమాతా సేవా పరిషత్ మొదలు పెట్టినప్పటి నుండి కూడా అందరం ఒకే దగ్గర ఒకరికొకరం ఇచ్చుకోవడం చాలా ఆనందదాయకం. ఒక మెసేజ్ పెట్టగానే ఎవరికెవరు ఫోన్ చేయకుండా వచ్చి అందరూ కూడా పసుపు పొట్టు కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు పసుపొట్టు ఎందుకు తీసుకుంటామంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా సుమంగలిగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని దీర్ఘ సుమంగళీ భవాని ప్రతి ఒక్కరి ముత్తైదువ దీవెనలు మనకు ఎల్లవేళలా ఉండాలని, ఎంతమంది ఎక్కువ ముత్తైదువులను దీవిస్తే అంత ఆయువు పెరుగుతుంది, అంత నిండు ముత్తైదతనం వస్తుందని వెనుకటి నుండి నానుడి. కాబట్టి పసుపు పట్టుకు ఎవరు పిలిచినా 10 ఆమడల పోవాలని కూడా మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్న పసుపు పొట్టు మాత్రం మానేయకండి దయచేసి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే పసుపు పొట్టు అనేది మన మహిళలకు చాలా ముఖ్యం. కాబట్టి అందరూ కూడా సుమంగళులుగా దీవించాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాము ఈ కార్యక్రమము. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి శ్రావణ శుక్రవారాలు కానీ, ఇలాంటి పసుపు కుంకుమ పండుగలు కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా చేస్తానని నేను ఒక మెసేజ్ పెట్టగానే మా స్నేహితులందరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను ఆనందపరిచినందుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. జయవాసవి జయ జయవాసవి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరియు మా ముత్తైదువులందరూ హుస్నాబాద్ పట్టణంలో పసుపొట్ల కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇవాళ పొద్దునే లేచి తల స్నానాలు శుభ్రంగా పూజలు చేసుకొని గుడులకు పోయి కుంకుమార్చనలు కుంకుమ పూజలు చేసుకొని వాసవిమాత దగ్గరికి వెళ్ళి వాసవిమాతకు అలంకరణ చేసి కోడి బియ్యము పోసి మరియు వచ్చిన ముత్తైదువులకు పసుపొట్ల కార్యక్రమంలో పాల్గొనడము, ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా పోయి పసుపు బొట్టు అంటేనే పిలవగానే 10 ఆమడనైనా పోవాలి కనుక కంపల్సరీ పోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక 10 కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. అక్క చెల్లెళ్ళు ఉన్నా అన్నతమ్ములు ఉన్నా లేకపోయినా మా ఆడపడుచులతోటి పసుపొట్టు తీసుకోవడము, వాళ్ళు వాయినం ఇవ్వడము
చాలా సంతోషంగా ఉన్నది. ఎవరు ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ ఉన్నారు కదా మనకు అన్న భావన. మనకు ఇవాళ ముత్తైదువులు అంటేనే ఒక అమ్మవారు వచ్చినట్టుగా ఫీల్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క మహిళ సుమంగలిగా ఉండి మరి పసుపొట్టు తీసుకోవడము, ఇవ్వడము, అదేవిధంగా ఇంటికి వచ్చి పోవడం అంటేనే ఒక అమ్మవారు వచ్చి పోయినంత సంతోషకరంగా ఉన్నది. ఈ హుస్నాబాద్ పట్టణంలో కులమతాలకు అతీతంగా పసుపొట్టు తీసుకోవడము, ఒకరింటికి ఒకరు వెళ్ళడము చాలా సంతోషకరంగా ఉంది. జై జై గోమాత. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎవరింట్లో వాళ్ళు అమ్మవారిని పూజించుకుంటారు, పసుపు బొట్లు ఇచ్చుకుంటారు, తెలిసిన వాళ్ళను పిలుచుకుంటూ చుట్టాలకు పబ్బాలకు పెట్టుకుంటారు, పసుపు వాయనం ఇట్లా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో కవితక్క గారు కులమత భేదాలకు అతీతంగా మనకిప్పుడు ఒక దగ్గర అందరూ చుట్టాలు ఉండరు, అందరి చుట్టాలను ఇక్కడ గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో ఒక రాగి కవితక్క మనకందరి వరుసలలో అందరి చుట్టాలను మనకు అందిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఒక్కటి జరుపుకుంటున్నాం. అక్క జరిపేలాగా చూస్తుంది, అందరూ వస్తున్నారు, ఇక్కడ అందరు బంధవ్యాలు అన్నీ ఏర్పడినాయి. మనకు ఎక్కడికి పోనవసరం లేకుండా ఒకే దగ్గర ఉండి అందరికీ వాయనాలు ఇచ్చుకోవడం, పసుబొట్లు పెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషపడుతున్నాను. కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గోమాత, జై జై గోమాత. మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలు చిన్నప్పుడే వచ్చాము. మా పక్కనే మా అమ్మాళ్ళే వీళ్ళందరినీ మిస్ అవుతుందన్న ఫీలింగ్ లేకుండా మా పక్కనే రాగి కవితక్క ఉన్నది. ఆ అమ్మ మా అమ్మల్ని మా పిన్నిలు అందరినీ మరిపించేసింది. మేము ఏదన్నా ఆంధ్రాకి పండగకి వెళ్ళామంటే అక్కడ ఉండలేక ఇక్కడికే వచ్చేస్తున్నాం. పైగా ప్రతి పండగ కూడా ఇక్కడ అందరితోటి కూడా కుటుంబంలో కలిసిపోయాం. ఇక్కడ ఇలా వరలక్ష్మి శ్రావణ శుక్రవారం పొదుగుంకోలు ఇచ్చుకోవడం అన్నీ కూడా అన్ని కార్యక్రమంలో మేమే అందరితో పాటు కలిసి మేము అక్కడ వాళ్ళమా ఇక్కడ వాళ్ళని డిఫరెంట్ కూడా ఎవరికి తెలుస్తలేదు. అక్కడ సంపద ఇక్కడ సంపద రెండూ కలిపి చేసేస్తాం. జై గోమాత, జై జై.